నమస్కారం. తెగువ చేవల తెలుగు వీరులు ఎవరంటే అది మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు అని చెప్పచ్చు. ఆయన యొక్క జయంతి 129వ జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ ఆ అసమాన ధైర్య సాహస వీరుడు చిరస్మరణీయుడుగా విప్లవజ్యోతి మన్యం వీరుడు తెలుగు వీర లేవరా అంటూ ఆ దీక్షభూని ఆ గిరిజన చైతన్యానికి దోహదం చేసినవాడు. అటువంటి విశిష్టమైనటువంటి వ్యక్తిత్వశీలి. అంతేకాదు, గిరిజన ఆత్మగౌరవాన్ని, స్వాతంత్ర పోరాట దీప్తిని వెలిగించి సాయుధ పోరాట యోధుడిగా నిలిచినటువంటి, అలాగే ఆంగ్లేయుల గుండెల్లో గుబులు పుట్టించిన ఆ సింహగర్జన అది హైందవ శంకారావంగానే ఉంటుంది. అటువంటి వందే మాతరం నినాదం, స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తి ఎప్పటికీ చిరస్మరణీయంగా ఉంటుంది. కనుకనే మన యొక్క భరతమాత దృశ్య ఎప్పుడూ కూడా ఉన్నతంగా ఉండేటువంటి ఆ విప్లవ వీరత్వం అది మన్యం జ్యోతిగా, అగ్గిపిడుగు అల్లూరి ఎప్పుడూ మనకి చిరస్మరణీయుడే. ఆ శౌర్య, స్థైర్య, త్యాగశీలతల ప్రతీకగా ఆ అగ్గిపిడుగా మనకి దేశ ప్రతిష్టని, జాతి చైతన్య స్ఫూర్తిని నిలిపినటువంటి ఆ కీర్తి అనిపిస్తుంది. స్వతంత్ర యజ్ఞంలో క్షాత్రవీర్యంగా, అలాగే మనకి హైందవ ధర్మం యొక్క స్వాతంత్ర సమర జ్యోతికి మహావీరుడిగా నిలిచేటువంటి అల్లూరి అటు దేశభక్తి, త్యాగదీప్తి, ధైర్యస్ఫూర్తి, జాతీయతకి ఆత్మగౌరవ కీర్తి నిలిపినటువంటి ఆదర్శ మార్గదర్శకుడుగా ఉంటారు. అటువంటి ఆ జయంతి రోజునే మరొక విశిష్టమైనటువంటి వ్యక్తిత్వం మనం గుర్తుపెట్టుకునే అవుతుంది. యువతకు ఆదర్శ ధీరోదాత్తుడిగా ఒక మహనీయుడు చికాగో సభలో మనకి ఎప్పుడైతే ఆ విశిష్టమైన శంకారం విశ్వ సోదర సోదరీమణులారా అంటూ ఒక్కసారిగా నిందించి అందరినీ చైతన్యవంతం చేసినవాడు. అటువంటి వాడు కనుకనే 1863లో జన్మించి 1902లో మనకి దేశంలో భౌతికంగా లేకపోయినా జాతి యావత్తుకి ఎప్పటికీ కూడా ఆ వివేక వాణిని వినిపించినటువంటి ఆ విజ్ఞత శంకారావం, వివేకవాణి మనకి ఎప్పటికీ నినందిస్తూనే ఉంటుంది. ఒక జాతి శౌర్యంగా, అలాగే హైందవ ధర్మ కీర్తిగా, సనాతన ధర్మ శక్తిగా, అటువంటి ఆత్మతత్వాన్ని బోధించిన కర్మయోగ తత్వం ఏదైతే ఉందో దాన్ని విశ్వ వినీతుల్లో వినిపించి అందరిలో ఒక జాతి చైతన్యానికి, దేశ గౌరవాన్ని పెంచినటువంటి ధీరుడు స్వామి వివేకానంద. మన ధర్మనీతుల నిజాల్ని, సత్య స్వభావ పవిత్రతను చూపించినటువంటి ఆ విశిష్టత జాతి హైందవ న్యాయంకై, మానవ హక్కులకే మళ్ళీ మనకు ఒక అల్లూరి, మళ్ళీ మనకు ఒక వివేకానందుడు కావాలనిపిస్తోంది. ముఖ్యంగా మనకి ఆ విశ్వమానవ సౌభ్రాతృత్వం ఏదైతే ఉందో అది ఎవ్వరూ కూడా ఎంతమంది పరాయి పాలనలో మన బానిసత్వం చూపించినా, మన సంస్కృతి సంస్కార సంప్రదాయాల్ని దోచినా ఎవ్వరూ ఓడించలేని మన ధీరత్వం. అందుకనే వారికి ఎప్పుడూ కూడా శతకోటి కోటి ఆ సహృదయానందంతో శిరీష చంద్రాలు అందించాలి. ఆ విప్లవ వీరుడు ఆ మన్యంజ్యోతి అల్లూరి అయినా, ఇటు ఈ హైందవ శంకారామంతో స్వాతంత్ర సమరజ్యోతి మహావీరతత్వం రుచిస్తూనే ఒక త్యాగశీలతకి, అలాగే మనకు ఉన్నటువంటి యువత ఆదర్శ దీక్షకి, ఎందుకంటే సాగిపో, గమ్యం చేరే వరకు ఆగకు అని ఒక జాగృతిని, జాతిని జాగృతం చేసినటువంటి విశ్వవాణి అది వివేక బాణి కనుక ఆ బాణిని హైందవ శంకారావానికి, అలాగే హైందవ స్ఫూర్తికి సాకారంగా తలుచుకుంటూ ఒక భారతీయత ఆత్మగౌరవాన్ని నిలిపేటువంటి ఆ మహనీయుల్ని తలుచుకోవడానికి నిజంగానే విశేషం. అలాగే ఈరోజు మరొక విశేషం ఏంటంటే మనకి మువ్వన్నెల ఆ విశ్వ పతాకగా ఎగిరినటువంటి మువ్వన్నెల ఆ జాతి పతాకం, త్రివర్ణ పతాకం, దాన్ని రూపొందించిన వాడు ఒక తెలుగు వీరుడే. ఆయనే స్వాతంత్ర సమర దీప్తిగా ఉన్నటువంటి పింగళి వెంకయ్య. పింగళి వెంకయ్య గారిని కూడా ఈరోజు స్మృతి చేసుకుంటూ ఒక విశిష్టం అంటే ఒక ముగ్గురు మహనీయులు ఆ త్రివేణి సంగమంలాగా మన జాతీయతకు, మన దేశభక్తికి, శౌర్యానికి విశిష్టమైనటువంటి వాళ్ళు. ఇంతమంది కూడా వారి యొక్క ఆదర్శాలని సహకరిస్తుంటేనే సహకార ప్రగతి అవుతుంది. ఎందుకంటే మనలో ఒకరికొకరు పరస్పర సహకారంతో జాతి ప్రగతికి ముందడుగు అవుతుంది కనుక, అదే పునాది అవుతుంది కనుక ఈరోజు అంతర్జాతీయ సహకార
దినోత్సవం కూడా అవడంతో ఆ సహకార ప్రగతితో పాటు ఈ మహనీయ స్ఫూర్తిని ముగ్గురు మహనీయుల్ని కూడా మనం తలుచుకుంటూ జాతిని ముందుకు నడిపించడమే మన తక్షణ కర్తవ్యం కావాలి. అటువంటి సత్యం శివం సుందరం అనుకుంటూ ఆ ధర్మనీతిని కర్మనీతిని ముందుకు నడిపించేటి ఒక చైతన్య స్ఫూర్తి, వారు నిజంగానే భారతరత్నాలు. అటువంటి దేశ ప్రతిష్ట కీర్తి తలెత్తుకునేటువంటి ఆ విశిష్టత తక్కువ వయసులోనే ఒక 27 ఏళ్ల వయసులో ఉన్నా కూడా జాతి అంతటిని ఒక స్ఫూర్తివంతంగా నిలిచిన అల్లూరి తెలుగువాడే తెలుగు వీరలేవరా అనడం ఎంత విశిష్టతో, అలాగే మువ్వన్నెల పతాక అన్ని చోట్ల ఎగురుతున్నటువంటి తలెత్తుకుని మన జాతి గౌరవాన్ని దేశభక్తిని నిలుపుతున్నటువంటి ఆ వందే మాతర స్ఫూర్తి అయినటువంటి ఆ జాతీయ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య గారు ఎప్పటికీ స్ఫూర్తివంతమైనటువంటి చైతన్యశీలమైనటువంటి ఒక స్మృతి పదమే. అలాగే మనకి ఈ వివేకానందుడి యొక్క ఆదర్శ స్ఫూర్తి ఏదైతే ఉందో, ఎందుకంటే బలహీనతే మరణం బలమే జీవనం, అటువంటి ఆ విశ్వాసం నమ్మకంతో ఆ బలంగా మనదైనటువంటి సంస్కృతి సంస్కారాల సుసంపన్నతని సాంప్రదాయ రీతిని ముందుకు నడిపించుకుంటూ లెమ్ము ఆగిపోకుండా మన యొక్క లక్ష్యాన్ని గమ్యాన్ని చేరే వరకు కూడా అవిశ్రాంతంగా పోరాటం జరపాలనేటువంటి ఒక సనాతన ధర్మ శంకారావంగా మనం ఆ స్ఫూర్తిని వివేకవాణ్ణి మరి ఒకసారి తలుచుకుంటూ శుభం భూయాత్. భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ, శిరీష.